నెగెటివ్‌గా మనకి జరగాలని కోరుకునే వాళ్ళు మీ బంధుమిత్రులు చాలామంది ఉంటారు. ఈర్ష్య, అసూయ భావంతో ఏం చేస్తారంటే, మీ పతనాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు వెనకాలనే. సో, ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయలేమండి. ఎందుకంటే మనం ఎళ్లి వాళ్ళు నోరు మూయలేం కదా! వాళ్ళ యొక్క పర్సెప్షన్ గాని, వాళ్ళ యొక్క థాట్స్ గాని, మీ మీద ఉన్న ఒపీనియన్స్ గాని మార్చలేము. కానీ ఒకటి చేయొచ్చండి. ఒక మంచి పని చెప్పొచ్చు. ఏం లేదండి. మీ హార్డ్ వర్క్‌తో మీరు కష్టపడి మీ సక్సెస్‌ని సాధించి వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వగలరు. మీరు ఎప్పుడైతే మీరు సక్సెస్‌ఫుల్‌గా మీరు బయటకొచ్చే వాళ్ళు నిజంగా నిరాశ పడతారండి. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో, వాడు ఓడిపోతాడని నా డ్రీమ్‌ని వీడు లేకుండా చేసాడే అని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఇదే కదండీ స్వీట్‌గా మన సక్సెస్‌ని సాధించడం అనేది. సో, సక్సెస్ ఎవరి సొత్తు కాదండి. సక్సెస్ అనేది అందరూ సాధించగలరు. దీనికేంటంటే హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. కొంచెం ఎఫర్ట్స్ పెడితే ముందుకెళ్ళొచ్చు. చాలామంది మన కిందకి లాగే వాళ్ళే ఉంటారు. సో, వాళ్ళు ఎప్పుడైతే లాగుతూ ఉంటారో మనం అంతకన్నా పైకెళ్ళామనుకోండి వాళ్ళు ఏం చేయలేరు.